హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎలక్ట్రీషియన్ సునీల్. అయితే ఇప్పుడు మనం ప్లంబింగ్ వర్క్ ఎలా చేయాలో నేర్చుకుందాం ఫ్రెండ్స్. ఇగోండి అంటే ఒకటే మోటార్ అనమాట, 2 కనెక్షన్లు అనమాట, 2 ట్యాంకులు. ఇగోండి ఇది ఆర్ఎన్ వాళ్ళకి ఎంటీ అనేది పెట్టడం జరుగుతుంది. ఇగోండి ఎంటీకి మనం ఆర్ఎన్ వాళ్ళకి బిగించుకుంటున్నాం. టెప్లన్ టైప్ వేసుకున్నాం. ఇగోండి దీనికి ఇప్పుడు ఏంటంటే ఆర్ఎన్ వాల్ అనేది 3/4 అనమాట. 3/4కి 3/4 ఎంటీ పెట్టాం మనం. ఇది కూడా పైపులు కూడా ఇక్కడ ఏంటంటే యూపీవీసీ అనేది వాడుతున్నాం. ఇగోండి ఫ్రెండ్స్, యూపీవీసీ పైపులు అండి ఇవి. ఆర్ఎన్ వాల్ ఇది ఆపించి 3/4 ఆర్ఎన్ వాల్ ఆన్ ఆఫ్ చేయటం, అంటే ట్యాంక్ నుంచి వచ్చే లైన్ అనేది ఆన్ ఆఫ్ చేయటం కోసం ఫ్రెండ్స్. ఇదిగోండి చూసారు కదా, ఇక్కడికి ఏంటంటే 2 లైన్లు వచ్చాయి. అంటే మోటార్ నుంచి ట్యాంక్కి వెళ్ళటానికి, మళ్ళీ ట్యాంక్ నుంచి బయటికి రావడానికి 2 లైన్స్ అనమాట ఇక్కడ వేసాం మనం. ఇదిగోండి, ఎప్పుడైనా సరే మీరు కూడా లైన్ వేసేటప్పుడు ఏంటంటే నీట్గా తిన్నగా ఉండేటట్టు చూసుకోండి. కొంచెం చూడటానికి కూడా అందంగా ఉంటుంది, బాగుంటుంది. ఇదిగోండి, ఈ మధ్యలో టీవీ వేసాం కదా, అది ఇంకొక కనెక్షన్ ఇవ్వడానికి అక్కడి నుంచి వాళ్ళకి కిందకి ఇవ్వాలట, అందువల్ల వేసాం అనమాట. ఇదిగోండి 2 లైన్లు ప్రస్తుతానికి వేసాం, అంటే ఒకే ట్యాంక్ కోసం వేసాం అనమాట. ఈ టీ ఉంది కదా, ఆ టీ అటు నుంచి వాళ్ళు వేరే విధంగా పెట్టుకుంటామంటే అక్కడ పెట్టాము. అందువల్ల ఇదిగోండి 2 లైన్లు ఇన్కమింగ్, అంటే ట్యాంక్కి వాటర్ వెళ్ళటానికి ఒకటి, ట్యాంక్ నుంచి డెలివరీకి ఒకటి వేసాం అనమాట. ఇదిగోండి ట్యాంక్ అనేది ఇక్కడ ఈ వైపుకి పెడుతున్నాం కాబట్టి ఇక్కడి నుంచి పైకి లేపడం అనేది జరుగుతుందన్నమాట. అందువల్ల ఇక్కడ ఏంటంటే ఎల్ బెండ్ అనేది వాడడం జరిగింది. పైప్ వేసేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, ఎందుకంటే కొంచెం వంకగా లేకుండా తిన్నగా ఉండేటట్టు ముందుగానే లైన్ డోర్ పెట్టుకొని కరెక్ట్గా వాడుకుంటే తిన్నంగా అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే పైపు వంకకుంటే చూడటానికి కూడా బాగోదు, అలాగని వాటర్ కూడా ఫ్లో అయితే వచ్చేస్తుంది అలా అయినా, కానీ చూడటానికి కూడా అందంగా ఉండదన్నమాట. చూడటానికి తిన్న ఉండాలి. ఈ గీత అయితే మేము బయటకి ఎందుకు పెట్టామంటే చూడటానికి అందంగా ఉంటుందని పైప్ ఇటు తిప్పి గీత నీట్గా బయటకు పెట్టాం. అలాగే దాని మీద ఉండే నెంబరింగ్ కూడా బయటకు వచ్చేటట్టు చూసాను ఫ్రెండ్స్. మేమైతే పెట్టాం, ఎందుకంటే రేపు ఎప్పుడైనా ఎవరైనా మళ్ళీ ఏదైనా జాయిన్ చేయాలన్నా, లేకపోతే పైప్ విరిగిపోయినప్పుడు పైప్ జాయిన్ చేయాలన్నా, కొత్త వాళ్ళ కోసం తెలియాలంటే దాని మీద పక్కన వెంటనే నెంబరింగ్ చూస్తే ఈ 3/4 పైప్ అని తెలుస్తుంది అని చెప్పి పెట్టడం జరిగింది. అందువల్ల మేము అలాగైతే పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. ఇకొంటే 2 లైన్లు అన్నమాట, ఒకటి ట్యాంకులకు వాటర్ ఎక్కడానికి, ఇంకొకటి డెలివరీ అవ్వటానికి ఫ్రెండ్స్. ఇదిగోండి, చూసరికి ఇదిగోండి మనం అంటే 2 ఎల్బెండ్లు కూడా ఇక్కడ ఒక ఎల్బెండ్ అక్కడ ఒక ఎల్బెండ్ పెట్టామైతే. ఇదిగోండి ఇది మోటార్ అనమాట. ఈ మోటార్ పాత మోటార్ ఉందని ఓనర్ చెప్తే తీసుకొని వచ్చి పెట్టాము. అయితే ఈ మోటార్ ఒకవేళ తీసిస్తే కొత్త మోటార్ అనేది మళ్ళీ ఇది బాగుంటే వాడదాం, లేకపోతే తీసేద్దాం అని ముందే చెప్పాము ఓనర్ గారికి. కాబట్టి ఇదిగోండి ఈ మోటార్కి కూడా కింద ఏం చేసామంటే ఎంటీ అనేది పెట్టామన్నమాట. ఎంటీ 1 నుంచి ఎంటీ పెట్టి దానికి 1 నుంచి 2 3/4 బుష్ పెట్టి దానికి ఒక యూనియన్ పెట్టామన్నమాట. ఎందుకంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు, అంటే మోటార్ అనేది వెంటనే ఇప్పుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పి ఆ యూనియన్ కూడా పెట్టామన్నమాట. గమ్ వేసేటప్పుడు మాత్రం ఫ్రెండ్స్ 2 వైపులు కూడా వేసుకోండి, ఎందుకంటే వాటర్ లీక్ అనేది రాదు. అందువల్ల ఏంటంటే గమ్ అనేది 2 వైపులు కూడా వేసుకోవాలి, 2 దీనికి కూడా అంటించుకోవాలి. ఇగోండి నేనైతే 2 దీనికి కూడా గమ్ అంటించుకొని వేస్తున్నాను, మీరు కూడా అలాగే వేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే గట్టిగా ఉంటుందన్నమాట, లీక్ అనేది రానవ్వదు.
ఇక్కడ మేమైతే ఏదో కంపెనీ వాళ్ళు ఓనర్ గారు ఏదో వేరే కంపెనీ తెచ్చారు లోకల్ బ్రాండ్. అందుకే ఇది వాడతాం. మీరైతే వీలున్నంత వరకు సుధాకర్‌నే వాడండి. ఇగోండి ఫ్రెండ్స్, ఈ మూడో లైన్ ఉంది కదా! ఇందాక టీ పెట్టాం కదా! అక్కడ ఇగోండి ఆరన్ వాల్‌లో పెట్టడం అయితే జరిగింది. ఇక్కడ నుంచి మూడో లైన్ కూడా ఇంకొక ట్యాంక్ పక్కనే ఉందన్నమాట. పక్కన వేరే ట్యాంక్ ఉందని చెప్పి అక్కడికి వేయమంటే అక్కడికి వేసామన్నమాట. మూడో లైను. ఇగోండి అది మోటార్‌కి ఇన్‌కమింగ్ ఒకటి, అవుట్ గోయింగ్ ఒకటన్నమాట. ఇగోండి ఈ కింద ఏసిన వాటరేమో కిందేసే పైపేమో బోర్ లోపలికెళ్తుంది ఫ్రెండ్స్. అందువల్ల దేశాము. ఇగోండి ఇప్పుడు ఇక్కడ ట్యాంక్ బిగిస్తున్నాం ఫ్రెండ్స్. ట్యాంక్‌కి ముందుగా 4 కన్నాలు వేసుకోవాలి ఫ్రెండ్స్. అంటే వాటరు ఇగోండి ఇదేంటంటే మోటార్ నుంచి వచ్చే వాటర్ లోపల పట్టడానికి. అలాగే కిందదేంటంటే డెలివరీ ఇవ్వటానికనమాట. ఇంకొక కన్నం ఏంటంటే ఓవర్‌ఫ్లో అవ్వటానికి. ఇంకొక కన్నం ఏంటంటే ట్యాంక్ క్లీన్ చేసుకోవడానికి ఫ్రెండ్స్. అలాగని 4 కన్నాలు పెట్టుకోవాలి. ఇగోండి ఇలా పెట్టుకున్నాక ఇది యూనియన్ అనమాట. అంటే ట్యాంక్ దగ్గర నుంచి యూనియన్ పెట్టి చేసామన్నమాట. అందువల్ల ఇగోండి ఇక్కడి నుంచి మనం టీ పెట్టాం. టీ ఎందుకంటే అక్కడి నుంచి హెయిర్ పైప్ వేసుకోవడం కోసం టీ పెట్టామన్నమాట. ఇగోండి ఆ తర్వాత ఆరన్ వాల్ అనమాట. అంటే ట్యాంక్ వాటర్ కిందకి వెళ్ళడానికి ఆన్ ఆఫ్ చేసుకోవటానికి ఆరన్ వాల్ పెట్టాం ఫ్రెండ్స్. ఇగోండి మళ్ళీ ఇప్పట్లా దీంట్లో డెలివరీ కోసం పై లైన్‌కి వెళ్ళిపోయి ఇగోండి ఇది హెయిర్ పైప్ అనమాట. హెయిర్ కోసం కలపడం జరిగింది. ఇగోండి ఆరన్ వాల్ అనమాట. ఆన్ ఆఫ్ అవుతుంది చూసారు కదా! ఇక్కడికి ఇదేంటంటే ఇగోండి ఇది ట్యాంక్ నుంచి వచ్చే వాటర్ అనమాట. ట్యాంక్‌లో పట్టడానికి అంటే మోటార్ నుంచి వచ్చింది ట్యాంక్‌లో పడటానికి. అలాగే కింద ఉన్నదేంటంటే డెలివరీ అవ్వటానికి అనమాట. కింద ట్యాపుల్లోకి రావటానికి. ఇగోండి ఇదేంటంటే ఓవర్‌ఫ్లో అవ్వటానికి. అలాగే అది కిందదేంటంటే వాటర్ ట్యాంక్ క్లీన్ చేసుకోవడానికి ఓనర్ గారు ఇవ్వమంటే ఇచ్చామన్నమాట. ఇది ట్యాంక్ క్యాప్ అనమాట. ఇగోండి ఇట్లా వస్తుంది. ఈ క్యాప్‌కి కూడా మనం ఏంటంటే కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే సింటెక్స్ కంపెనీ వాళ్ళు ఇగోండి నట్ అండ్ బోల్ట్ ఇచ్చారనమాట. అది కూడా ప్లాస్టిక్ నట్ అండ్ బోల్ట్ అని. దీన్నేంటంటే మళ్ళీ ఇప్పుడు మనం ట్యాంక్‌కి ఒక హోల్ ఏసుకొని ఆ నట్ అండ్ బోల్ట్ అనేది బిగించుకోవాలి ఫ్రెండ్స్. బిగించుకుంటే మనకి ట్యాంక్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇగోండి ఎలా అంటే నేను పెడుతున్నాను. తర్వాత ఏంటంటే బిగించి చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? ఇగోండి ఫ్రెండ్స్ మనం బిగించాం. ఇట్లా బిగించుకోవాలి. ఇగోండి ఇట్లా బిగించుకున్నాక ఓకే అయితుంది ఫ్రెండ్స్. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితేనే మనకి ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో అడగండి ఫ్రెండ్స్. పర్లేదు. ఓకేనా? థ్యాంక్ యూ. బాయ్.